హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రాగి తప్లెంట్లు ఎలా చేయాలో చూపిస్తాను. రాగులతో ఏ రెసిపీ చేసుకున్నా మనకు చాలా హెల్దీ, అలాగే రోజు స్వీట్ కాకుండా హాట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. వీక్లీ వన్స్ అయిన పిల్లలకి ఇలా పెట్టడానికి ట్రై చేయండి, చాలా మంచిది. లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ఒక చిన్న సైజు ఆనియన్ని అలాగే 3 పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా కచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు రాగి పిండి, 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా కోర్సుగానే గ్రైండ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి వేడి వాటర్ని కొద్దిగా వేసుకుంటూ ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుకోవాలి. వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి చెయ్యి పెట్టకోకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా చల్లారి ఉంటుంది. ఇప్పుడు చేత్తో బాగా పిండిని కలుపుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని కొద్దిగా పిండిని తీసుకోవాలి. ఇలా చిన్న బాల్ లాగా చేసుకొని ఏదైనా కవర్ కానీ లేదంటే తడి క్లాత్ అయినా తీసుకోవచ్చు. కవర్ అయితే కొద్దిగా ఆయిల్ రాసేసుకొని పిండిని పెట్టేసుకొని మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసేసుకొని తీసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని అందులోకి వేసేసుకోవాలి. మనం వేస్తూనే కదపకూడదు, ఇలా పైకి తేలాక మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి ఆల్రెడీ కలర్ ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. అంతే ఫ్రెండ్స్, సూపర్గా ఉండే హెల్తీగా ఉండే స్నాక్స్ రెడీ అయిపోయినాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.